నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఇండియా జోలికొస్తే కబడ్దార్ అంటూ ఇండైరెక్ట్ గా అమెరికా లాంటి దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా రష్యా మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా రష్యా వేదికగా జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. భారత్ రష్యా సంబంధాలు, అంతర్జాతీయ ఆంక్షలు, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గే దేశం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, రక్షణ భాగస్వామ్యాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన ఏ సార్వభౌమ దేశానికైనా తనకు నచ్చిన భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఆర్థిక లేదా రాజకీయ ఆంక్షల పేరుతో ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం ఎల్లప్పుడూ ఆశించిన ఫలితాలను ఇవ్వదని, కొన్ని సందర్భాల్లో అలాంటి చర్యలు తిరిగి దేశాలకే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని పుతిన్ పేర్కొన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఎలా మారినా భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాతో ఉన్న సంబంధాల విషయంలో కూడా భారత్ స్వతంత్ర నిర్ణయాలనే తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా భారత్ సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. శీతల యుద్ధ కాలం నుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. రక్షణ, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన, ఇంధన రంగాలు, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నప్పటికీ ఈ బంధం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను కూడా పుతిన్ ప్రస్తావించారు. ముఖ్యంగా సుఖోయ్ 57 యుద్ధ విమానం గురించి మాట్లాడారు. ప్రపంచంలోని అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ విమానాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో గతంలో భారత్తో కలిసి పనిచేయాలని రష్యా ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ ఉమ్మడి ప్రాజెక్టు ముందుకు సాగలేదని, అనంతరం రష్యా స్వతంత్రంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిందని పేర్కొన్నారు. సుఖోయ్ 57 విమానం ఆధునిక రాడార్ వ్యవస్థలు, స్టెల్త్ సాంకేతికత, బహుళ ప్రయోజన సామర్థ్యాలతో రూపొందించబడింది. గగనతల యుద్ధాలతో పాటు భూమి లక్ష్యాలపై దాడులు, నిఘా కార్యకలాపాలు, కమాండ్ అండ్ కంట్రోల్ విధులు నిర్వహించే సామర్థ్యం దీనికి ఉందని రష్యా వాదిస్తోంది. భవిష్యత్తులో ఈ విమానానికి సంబంధించిన సహకారం విషయంలో భారత్తో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పుతిన్ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవైపు అమెరికా, యూరోపియన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు రష్యాతో సుదీర్ఘకాల వ్యూహాత్మక బంధాన్ని కొనసాగిస్తోంది. ఇదే సమయంలో పశ్చిమాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాలు, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి బహుళ పాక్షిక వేదికల్లో కూడా భారత్ చురుకైన పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం అంతర్జాతీయ వేదికలపై తరచుగా చర్చనీయాంశంగా మారుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా అదే చర్చకు మరింత బలం చేకూర్చాయి. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం భవిష్యత్తులో ఎలాంటి రూపం దాలుస్తుందన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా భారత్ సంబంధాలు, రక్షణ భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా వెలువడిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్ అంతర్జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.